అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించే యోచనలో ఉందని ఐటీ పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్ తెలిపారు. ఐటీ రంగానికి ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తోందని, ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సిఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకాన్ సమ్మిట్ను సంజీవ్ కుమార్ ప్రారంభించారు. దేశంలోని పలు అంకుర పరిశ్రమలు ఆ సదస్సులో పాల్గొన్నాయి. సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ రంగాలకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేశారు. అంకుర పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారులను ఒక చోటికి చేర్చేలా ఈ సదస్సును నిర్వాహకులు ఏర్పాటు చేశారు. To encourage the startups, under the leadership of our Chief Minister Revanth Reddy Garu, we have planned for a fund of funds around 1000 crores to help the startups access finance. అదే విధంగా ఒక AI hub కూడా స్టార్ట్ చేయబోతున్నాం 2 months లో. That will be largest AI hub in the country. And 2 data center hubs మనం ప్లాన్ చేస్తాము. ఒకటి తిమ్మాయిపల్లి దగ్గర, రెండవది అక్కడ చందన్ వ్యాలీ దగ్గర. సో అది చూస్తే టోటల్ ఈకో సిస్టమ్ స్టార్టప్స్ గురించి తయారు చేస్తున్నాం. రాబోయే టైంలో ఐ థింక్ స్టార్టప్స్ కెన్ హ్యావ్ గోల్డెన్, వెరీ గుడ్ పీరియడ్ ఫర్ స్టార్టప్స్ టు టేక్ అప్ దేర్ ఇనిషియేటివ్స్.